అతను చేరుకునేసరికి హాల్లో స్వప్నొక్కతే సోఫాలో కూర్చునుంది. ప్రశ్నార్థకంగా గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అలికిడి వినిపించి తలెత్తి అతన్ని చూస్తూనే రండి అంటూ లేచి నిలబడింది. నమస్తే, నా పేరు కృష్ణమోహన్ అని చెప్పి ఆమె చూపించిన సీట్లో కూర్చున్నాడు. ఆమె అతనెదురుగా సోఫా వెనకాల నుంచుని బయట భుజం నిండుగా కప్పుకుంటూ చెప్పింది. మీకు ఫోన్ చేసింది నేనే. నా కొడుకు రాత్రి కిడ్నాప్ కాబడ్డాడు. దుఃఖపు జీర కలిసిన గొంతు వింటూ ఒక క్షణం అతను ఆమె వెంక సానుభూతిగా చూశాడు. తర్వాత అన్నాడు, బాధపడకండి, ఎలాగైనా సరే మీ కొడుకును మీకు తిరిగి అప్పగించే బాధ్యత నాది. నిర్లిప్తంగా నవ్వింది. "హుం, ఎవరో మామూలు మనుషులు డబ్బు కోసం వాడిని కిడ్నాప్ చేసుంటే నాకున్నదంతా అమ్మి నా కొడుకుని వెనక్కి రప్పించుకునేదాన్ని. కానీ ఆ తర్వాత మాటలు ఆమె దుఃఖంలో కలిసిపోయాయి. అతను కొద్దిసేపటి వరకు ఆమెనేమీ ప్రశ్నించలేదు. కాసేపటికి ఆమె తేరుకున్నాక అప్పుడు అడిగాడు, అసలేం జరిగింది? ఆమె కళ్ళు తుడుచుకుని ఏదో చెప్పబోయింది. కూర్చోండి చెప్పాడతను. ఆమె అతనెదురుగా కూర్చున్నాక, "ఉమ్, ఇప్పుడు చెప్పండి. అసలు మీరన్న ఆ గ్రహాంతర వాసులెవరు? కిడ్నాపర్స్ వారేనని మీకెలా తెలుసు?" అడిగాడు. ఆమె వివరంగా 10 రోజుల నుండి జరిగిందంతా చెప్పింది. పూర్తిగా విన్నాక అతను ఆలోచనలో పడ్డాడు. అతనికి ఇదంతా అబద్ధం అనిపించింది. కానీ ఆమె చెప్పిన ఉదాహరణలు విన్నాక నమ్మక తప్పలేదు. కాసేపటికి ఆలోచనల నుండి బయటపడి టీవీలో కనిపించిన ఆకారం ఎలా ఉంది అని ప్రశ్నించాడు. చాలా వింతగా ఉంది. మామూలు మనుషుల ఎత్తు కన్నా 2 అడుగుల ఎత్తున్నాడు. తల అస్సలు లేదు. ఒక్క నోరు మాత్రం ఛాతీకి కాస్త కిందుగా ఉంది. ఒంటి మీద షర్ట్ లేదు, కానీ ప్యాంట్ ఉంది. అది కూడా మనం వేసుకునే గుడ్డలా కాకుండా ఏదో మెటల్తో చేసినట్టు మెరుస్తోంది. కాళ్ళు చేతులు సక్రమంగానే ఉన్నాయి. ఆమె వివరాలు చెప్పడం పూర్తయ్యేసరికి అతను మరింత అయోమయంలో పడ్డాడు. నిన్న ఒక వింత ఆకారం, ఈరోజు మరొకటి. ఒకదానికి మరొకదానికి సంబంధం లేని శరీరాకృతి. ఆలోచిస్తుంటే దానికి దీనికి సంబంధం ఏదైనా ఉందా అన్న చిన్న అనుమానం కలిగింది. తీగ దొరికితే గాని లాగడము, డొంక కదలడము జరుగుతుంది. అతను లేచి, మీ గదిలో టీవీ పరిశీలించాలి అన్నాడు. రండి. ఆమె లేస్తూ వెనుతిరిగి లోపలికి దారితీసింది. అతను ఆమె వెనకే నడుస్తూ ఇల్లంతా పరిశీలనగా చూడసాగాడు. బయటికి మామూలుగా కనిపించిన చాలా పెద్దిల్లది. పెద్ద హాలు, విశాలమైన గదులు. మెట్లెక్కి పైకి చేరుకున్నాక ఆమె గది పక్కనున్న హాల్లోకి ఆమెతో పాటు అడుగు పెట్టాడు. అక్కడ కనపడింది ధ్వంసమైన టీవీ. అతను దాన్ని సమీపించి ఏరియల్ కనెక్షన్ని పరిశీలించాడు. యాంటీనా ఎక్కడుంది? ఆమె దారి చూపిస్తుండగా బాల్కనీలోంచున్న మెట్ల మీదుగా పైకి చేరుకున్నాడు. యాంటీనాకి వేరే కనెక్షన్స్ ఏమీ లేవు, ఏరియల్ కనెక్షన్స్ తప్ప. తిరిగి కిందకొచ్చాక ఫోన్ని కూడా పరిశీలించాడు. తర్వాత రిసీవర్ తీసి ఫోన్ రింగు చేశాడు. ఆ నెంబర్ పోలీస్ స్టేషన్ది. అవతల రింగ్ అవుతున్నట్టు శబ్దం 2 క్షణాలు వినిపించింది. ఎవరో రిసీవర్ తీసిన చప్పుడు. హలో, పోలీస్ స్టేషన్. అటు నుండి వినిపించిన గొంతు గుర్తుపట్టగానే రిసీవర్ క్రెడిల్ చేసి ఆమె వైపు తిరిగి అడిగాడు. ఫోన్ బాగా ఉంది. మీరు చెప్పినట్టు అది గ్రహాంతరవాసుల మ్యాగ్నెటిక్ వేవ్స్కి కనెక్ట్ చేయబడున్న పక్షంలో ఎవరు చేసినా వారే లైన్లోకి రావాలి కదా? అవును. ఉదయం కూడా నేను మీకు ఫోన్ చేయాలని రిసీవర్ ఎత్తితే వాళ్లే లైన్లోకి వచ్చారు. నేను వెంటనే రిసీవర్ పెట్టేసి బయటనుంచి ఫోన్ చేశాను. అతను ఆలోచనలో పడ్డాడు. ఆమె ముఖం చూస్తుంటే అబద్ధం చెప్పినట్లేమీ అనిపించడం లేదు. కానీ శ్రీవాత్సవ్ కేసులాగే ఇది నమ్మలేని కేసు. అయితే నమ్మక తప్పని కేసు కూడా. గదంతా పరిశీలనగా చూశాడు. కిటికీ అద్దం పగిలి ఉండడం తప్పించి ఆ గదిలోని వస్తువులన్నీ నీటిగా సర్దున్నాయి. టాయిలెట్ను కూడా పరీక్షించి బయటకొచ్చాక కారిడార్లోని రోజ్వుడ్ రైలింగ్కి ఆనుకుని నుంచుంటూ, గ్రహాంతరవాసుల మీద కాక మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగాడు. లేదు, నాకెవరూ శత్రువులు లేరు, స్పష్టంగా చెప్పింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరింతవరకు మీ హస్బెండ్ ప్రసక్తి తీసుకురాలేదు. ఆయన ఊళ్ళో లేరా? ఆమె కొద్దిగా తలదించుకుంది. ఉంటారు, కానీ అర్ధోక్తిలో ఆగిపోయింది. ఇబ్బంది కలిగించేదైతే చెప్పనక్కర్లేదు. ఆమె మొహంలో మారే రంగుల్ని గమనిస్తూ అన్నాడు. అలాంటిదేమీ లేదు. నా భర్తతో నేను విడిపోయి 6 నెలలవుతోంది. ఐసీ. ఆయన పేరు? శ్రీవాత్సవ్. అంత ఎత్తు నుంచి దబ్బున నేల మీద పడ్డట్టు ఫీల్ అయ్యాడతను. తను సరిగ్గా వినలేదేమో అనుకుంటూ, ఎవరు అని అడిగాడు. శ్రీవాత్సవ్. ఏ భావమూ లేకుండా మరోసారి చెప్పిందామె. అప్పటికి గాని అర్థం కాలేదతనికి. అర్థం కాగానే ఎంత ఆశ్చర్యపోయాడంటే, ఇంత అందమైన అమాయకమైన యువతి భర్త ముందే పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందా అనిపించింది. ఏమో, జెహోకో చాపల్యమన్నట్టు మనిషికో బుద్ధి. అప్పటి వరకు ఆమె మీదున్న సానుభూతి మెల్లమెల్లగా దూరమై
ఆ స్థానంలో తేలిక భావం మీదో చోటు చేసుకోబోయింది. కానీ వెంటనే కంట్రోల్ చేసుకున్నాడు. ఫిర్యాదుదారుల వ్యక్తిగత విషయాలతో పోలీస్ డిపార్ట్మెంట్‌కి పనిలేదు అనుకున్నాడు. తర్వాత వెనుతిరిగి మెట్లు దిగుతూ వెనకే వస్తున్న ఆమెతో, "మీరు ఒక మామూలు స్కూల్ టీచర్ అంటున్నారు కదా! ఇంత పెద్దిల్లు?" ప్రశ్న మధ్యలోనే అర్థమై అతని మాట పూర్తి కాకముందే చెప్పింది. "అదా! ఈ ఇల్లు మా అమ్మ, నాన్న నాకు పసుపు కుంకుమల కింద ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ స్టేట్స్‌లో మా అన్నయ్య దగ్గర ఉంటున్నారు. నా భర్త దగ్గర నుండి వచ్చేశాక నేను, వశిష్ఠ్ ఇక్కడే ఉంటున్నాం. స్వంతిల్లుండగా అద్దిల్లు దేనికని? అదీగాక వశిష్ఠ్ పెరిగిన ఇల్లు కూడా పెద్దదే అవడం వల్ల వాడినొక మామూలు ఇంట్లో ఉంచడానికి మనసొప్పలేదు." పూర్తిగా విన్నాక హాల్లోని సోఫాలో కూర్చుంటూ తన మనసులో అంతవరకు తోలుస్తోన్న ప్రశ్న ఎలా బయటపెట్టాలా అని ఆలోచించసాగాడు. అది ఆమె మేనబావ గురించి. స్వప్న వంటగదిలోకి వెళ్ళింది అతనికి కాఫీ తేవడం కోసం. ఆమె కాఫీ తెచ్చే వరకు అతను ఆలోచిస్తూనే ఉన్నాడు ఆ విషయం ఎలా కదపాలా అని. ఆమె తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ, "మీకీ ఊళ్ళో బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే పిలిపించుకోండి. ఈ సమయంలో కాస్త ధైర్యంగా ఉండగలుగుతారు" అన్నాడు. ఆమె నిర్లిప్తంగా నవ్వింది. "ఇక్కడ నా వాళ్ళంటూ చెప్పుకోవడానికి పెద్దగా ఎవరూ లేరు. అమ్మ, నాన్న, అన్నయ్య అంతా స్టేట్స్‌లోనే ఉన్నారు. వాళ్ళు వెంటనే రాలేరు కూడా. అయినా ఎవరొచ్చి మాత్రం చేయగలిగింది ఏముందిలెండి." అతను ఒక్క క్షణం ఆమె వంక పరిశీలనగా చూశాడు. ఆ మేనబావ విషయం ఆమె కావాలని దాస్తోందా? లేక చెప్పుకోదగిన బంధువు కాదని చెప్పడం లేదా? అనే విషయం అతనికి అర్థం కాలేదు. "అంటే ఈ లెక్కన ఇక ఇండియాలో మీ బంధువులంటూ ఎవరూ లేరన్నమాట." కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. "ఒక్కరే ఒకరున్నారు." "ఎవరు?" ఆసక్తిని అణుచుకుంటూ అడిగాడు. "మా మేనత్త గారబ్బాయి సందీప్ అని." "మరి అతన్ని పిలిపించుకోవచ్చుగా." "ప్రస్తుతం అతను ఊళ్ళో లేడు." అతను తల పంకించి మౌనంగా కాఫీ కప్పు టీపై మీద పెట్టాడు. తర్వాత ఆమె వైపు చూస్తూ, "ఈ విషయం మీ భర్త శ్రీవాత్సవ్ గారికి కబురు చేయమంటారా?" అని అడిగాడు. ఆమె ముఖంలో ఏ భావమూ లేకుండా, "వద్దు. తెగిపోయిన బంధాన్ని తిరిగి కలపడానికి విషాదకరమైన ఈ సంఘటన కారణం కావడం నాకిష్టం లేదు. ఆయన పూర్తిగా మారిన రోజు తనంతట తాను దగ్గర కావాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు" అంది. "అంటే ఆయనకేమైనా వ్యసనాలు?" అర్ధోక్తిలో ఆగిపోయాడు. అది మరీ వ్యక్తిగత విషయం అని గుర్తొచ్చి ఆమె అదేమీ పట్టించుకున్నట్లేదు. "అవును. ఆయనకున్నది ఒకే ఒక వ్యసనం. అది స్త్రీ వ్యామోహం." ఉలిక్కి పడ్డాడతను. శ్రీవాత్సవ్ చూపించిన రిపోర్ట్స్ ప్రకారం అతను సంసారానికి పనికిరాడు. మరి ఈవిడిలా అంటుందేమిటి? అతని వాదన వింటే ఆమె శీలం పట్ల నమ్మకం లేనిదాల్లా అనిపిస్తోంది. ఆమె చెప్పేది వింటే అతనికి మతే పోతోంది. అతను ఆలోచనలో మునిగిపోవడం గమనించిన ఆమె సందిగ్ధంగా పిలిచింది. "ఇన్స్‌పెక్టర్ గారు." అతను చొప్పున ఆలోచనల్లోండి బయటపడి ప్రశ్నార్థకంగా చూశాడు. "వశిష్ఠ్ నా కొడుకు దొరుకుతాడంటారా?" ఆశగా అడిగింది. ఒక్క క్షణం ఆమె వంక పరిశీలనగా చూశాడు. భర్త దూరమైన బాధలో ఉన్న ఆమెకి అంతలోనే కొడుకు కిడ్నాప్ కాబడ్డం బాధాకరమే. ఆమెకు నైతిక విలువల పట్ల గౌరవం లేకపోవచ్చుగాక, అది వేరే విషయం. కానీ మనసు విషయానికొస్తే ఆనందమిచ్చే ఇద్దరు వ్యక్తులు దూరమవడం, ఒకరు శాశ్వతంగా, మరొకరు శాశ్వతమో తాత్కాలికమో తెలియని విధంగా. అలాంటి పరిస్థితి ఒక మనిషికొస్తే అది స్త్రీకి నిజంగా నరకమే. అతనుకు నిశ్చయానికొచ్చి లేచాడు. "మీరు సాయంత్రంలోగా ఒక రిపోర్టు కూలంకుషంగా రాసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోగా ఒక కానిస్టేబుల్తో పాటు మెకానిక్ని పంపిస్తాను. అతను మీ ఫోన్ని, టీవీని పరీక్షిస్తాడు" అని చెప్పి టీపై మీదున్న క్యాప్ తీసి తల మీద పెట్టుకుంటూ, "మీరేమీ అధైర్యపడకండి. వశిష్ఠ్ ఇంకా ఈ భూమి మీదున్న పక్షంలో ఎలాగైనా సరే అతన్ని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది" అన్నాడు. "అంటే అంటే ఒకవేళ ఆ గ్రహాంతరవాసులు తీసుకుని వెళ్ళిపోయిన పక్షంలో?" పూర్తిగా అడగలేకపోయింది. ఆమె ప్రశ్న అర్థమైంది. చిన్నగా నవ్వన్నాడు. "అంతవరకు రాకూడదని ఆశిద్దాం. ఒకవేళ అలా జరిగితే అప్పుడు చాలా పెద్ద తతంగం ఉంటుంది. ప్రపంచంలోని సైంటిస్టులందరినీ పోగు చేసి గ్రహాంతరవాసుల్ని కాంటాక్ట్ చేసి శాంతి చర్చలు జరపడం." చెప్పేసి వెంటనే వెనుతిరిగాడు, ఆమె ముఖాన్ని చూసే ధైర్యం లేక. శ్రీవాత్సవ్‌పై జరిగిన హత్యా ప్రయత్నాన్ని, వశిష్ఠ్ కిడ్నాప్ తాలూకా రహస్యాన్ని ఛేదించడానికి ముందడుగు వెయ్యాలంటే అతను ముందు చిన్న చిన్న కేసుల్ని ఒక కొలిక్కి తీసుకురావాలి. స్వప్న దగ్గర నుండి స్టేషన్‌కొచ్చేశాక అతను అదే పని మీద ఉన్నాడు. ఇద్దరు ఎస్ఐల్ని పిలిచి పాత కేసులన్నీ అప్పగించాడు. అతని ఉద్దేశం ఆ 2 కేసులు తనే ఛాలెంజింగ్‌గా తీసుకుని పూర్తి చేయాలని. సర్వీసులోకొచ్చిన 6 ఏళ్లలో అన్నీ చిన్న చిన్న నేరాలకు సంబంధించిన కేసులే తప్ప ఇలాంటి మిస్టరీ కేసు ఒక్కటి కూడా తగల్లేదు. అందుకే చాలా ఉత్సాహంగా ఆ 2 కేసులు తనే స్వయంగా టేకప్ చేయాలనుకున్నాడు. ఎంతో ఉత్సాహంతో అతడు చేయబోయే ఇన్వెస్టిగేషన్ ఎంత రిస్క్‌తో కూడుకుందో
ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందో కాలమే నిర్ణయించాలి. అతను ఇంటికి చేరుకునేసరికి తెల్లవారుజామున 3 గంటలయింది. కాలింగ్ బెల్ నొక్కిన 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. అతని చెల్లెలు కృతి తలుపు తీసింది. బాగా అలసిపోయినట్టున్న అతని ముఖం చూడగానే, రాత్రేదో పెద్ద కేసే తగిలినట్టుందే అంది. పెద్ద కేసు కాదు, క్రిటికల్ కేసు. అది కూడా ఒకటి కాదు, 2 చెప్పి తన గదిలోకి నడిచాడు. బట్టలు మార్చుకుని బెడ్ మీద వాలిన 5 నిమిషాలకే అతను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. తిరిగి మెలకు వచ్చేసరికి 5 అయింది. అతనిలో ఉన్న ప్రత్యేకత అదే. ఎంత ఆలస్యంగా పడుకున్నా తిరిగి తెల్లవారుజామున 5ంటికే నిద్రలేస్తాడు. చదువుకునే రోజుల నుంచి అలవడిన ఆ అలవాటు ఇప్పటికీ మారలేదు. రేడియోలో సుప్రభాతం వినిపిస్తుండగా అతను బ్రష్ తీసుకుని బాత్రూంలోకి నడిచాడు. అరగంటలో రెడీ అయి హాల్లోకి వచ్చేసరికి కృతి హాల్లో ఉన్న తమ తల్లిదండ్రుల ఫోటోలకి, పక్కనే ఉన్న అతని భార్య కొడుకు ఫోటోలకి పూలదండలు మారుస్తోంది. ఆ ఫోటోల్ని చూడగానే అతని మనసు చివుక్కుమంది. ఒకే ఇంట్లో నలుగురు ఆప్తుల మరణం, అది ఒక్కసారే జరగడం, ఆ సంఘటనని అతనెప్పటికీ మరిచిపోలేడు. అలికిడికి తల తిప్పిన కృతి అన్నను చూడగానే టేబుల్ దగ్గరికి పద, టిఫిన్ వడ్డిస్తాను అంది. తలూపి అతను డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి ఒక కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. పూలదండలు మార్చడం పూర్తి కాగానే పాతవి డస్ట్బిన్లో పడేసి చేతులు కడుక్కుని గబగబా వచ్చింది. ఈరోజు నీకిష్టమైన టిఫిన్ ఏంటో చెప్పుకో అంది డిష్ మూత తెరవకుండానే. పూరి ఉత్సాహంగా చెప్పాడు. తలడ్డంగా ఊపింది. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు. మరి అనే ఒక టిఫిన్ కూడా ఉంటుందా? ఆశ్చర్యంగా చూస్తున్నట్టు కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. ఆమె అడిగిన తీరుకు అతను పక్కున నవ్వాడు. ఆమె కూడా శృతి కలుపుతూ డిష్లోని పూరీలు తీసి ప్లేట్లలో సర్దింది. చట్నీ తనే వడ్డించుకుంటూ అన్నాడతను. నీ ఇంజనీరింగ్ చదువు ఎంతవరకు వచ్చింది ఆర్కిటెక్ట్ గారు? నువ్వు కట్టించబోయే గుడిసెకు ప్లాన్ వేసేంతవరకు నవ్వుతూ చెప్పి ప్లేట్ అతని ముందు పెట్టి తనొకటి తీసుకుని అతని ఎదురుగా కూర్చుంది. అలాగా, నీకో విషయం తెలుసా? ఆ గుడిసెని నీ కాబోయే భర్తకే కట్నంగా ఇవ్వాలనుకుంటున్నాను. కాస్త జాగ్రత్తగా ప్లాన్ గీసుకో అమ్మాయి, హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. టిఫిన్ తినడం ఆపి ఆమె పక్కున నవ్వింది. నేను కొట్టిన బంతి తిరిగి నాకే వచ్చి తగిలినట్టుంది. బాబోయ్, మీ పోలీసోళ్లతో మాటల్లో గెలవలేం. అతను కూడా నవ్వేస్తూ, అది సరే, ఏదో టూర్ అన్నావుగా, ఎప్పుడు వెళుతున్నావు అని అడిగాడు. క్యాన్సిల్ అయింది. నిజానికి నిన్ననే వెళ్లాల్సింది, కానీ మా ఫ్రెండ్ సడన్ గా వేరే ప్రోగ్రాం పడిందని వెళ్ళడం కుదరదని అనేసరికి ఆగిపోవాల్సి వచ్చింది. ఫ్రెండ్ అంటున్నావు? బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? హాస్యంగా అన్నాడు. ఏయ్ అందామే స్పూన్ తీసి కొడతాను అన్నట్టు చూపిస్తూ. అతను హాస్యంగా అన్న మాట అక్షరాలా నిజమని అతడికి తెలియడానికి చాలా సమయం ఉంది. అసలు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో అతనికి ఆ క్షణమే తెలుసుంటే సన్నగా వణికిపోయి ఉండేవాడేమో. టిఫిన్ పూర్తి చేసి అరగంటలో అతను స్టేషన్కి చేరుకున్నాడు. లోపలికి అడుగు పెట్టగానే కానిస్టేబుల్ గణపతిని పిలిచాడు. అతను రాగానే, నేను చెప్పిన అడ్రస్కి మెకానిక్ని తీసుకువెళ్ళావా? ఎస్ సార్, ఇప్పుడే వచ్చాం అక్కడి నుంచి. మెకానిక్ ఏడి? బయట కూర్చున్నాడు, పిలవమంటారా? పిలు చెప్పి అతను వెళ్ళాక తన గదిలోకి నడిచాడు. కొద్దిసేపటికి తలుపు దగ్గర శబ్దమైంది. మెకానిక్ లోపలికొచ్చాడు. ఏమయ్యా, ఏమైంది? టీవీని, ఫోన్ని చెక్ చేశావా? చేశాం సార్. ఏమైనా తెలిసిందా? ఫోన్లో ఏ డిఫెక్టు లేదు సార్. పోతే టీవీని పరీక్షించడానికి వీల్లేకుండా అంతా ధ్వంసమైపోయి ఉంది. సరే, నువ్వెళ్ళు. అతను వెళ్ళాక స్వప్నకి ఫోన్ చేసి ధైర్యం చెప్పాడు. తను చేసే ప్రయత్నాల మీద ఆమెకు నమ్మకం లేనట్టు ఆమె మాటల ద్వారా స్పష్టమయ్యాక నిస్పృహగా ఫోన్ పెట్టేశాడు. ఎక్కడ్నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలో ఎంత ఆలోచించినా మైండ్లోకి రావడం లేదు. ఒక పక్క గ్రహాంతరవాసులు వశిష్ఠ్ని ఎక్కడ తమ గ్రహానికి తీసుకువెళ్లారోనన్న టెన్షన్ దానికి తోడై అసహనంగా తల విదిల్చాడు. సరిగ్గా అప్పుడే కానిస్టేబుల్ లోపలకు అడుగుపెట్టి నమ్రతగా సార్ అంటూ పిలిచాడు. ఏంటి? తలెత్తి అడిగాడు. మీకో విషయం చెప్పాలి సార్, లోపలికొస్తూ అన్నాడు. చెప్పు, సరిగ్గా కూర్చుంటూ అన్నాడు. మొన్న రాత్రి నేనొక వింతను చూశాను. అంటే? మొన్న మీరు రాత్రిపూట బయటికి వెళ్ళొచ్చే ముందు నాకు ఆకాశంలోంచి ఏదో విమానం లాంటిది దిగడం కనిపించింది. అతను చిరాగ్గా వెనక్కి వాల్తూ, ఆకాశంలో విమానాలు కనిపించడం కూడా నీకు వింతేనా? డ్యూటీ మానేసి ఏ సమయంలో ఎన్ని విమానాలు, హెలికాప్టర్లు నేల మీద దిగుతున్నాయో లెక్క పెడుతున్నావన్నమాట అన్నాడు. ఆ కానిస్టేబుల్ ఇంకేదో చెప్పబోయి మానుకున్నాడు. ఏదో వింత గురించి చెప్పాలనొస్తే తన డ్యూటీ మీదే అనుమానం వచ్చింది. ఇంకా అక్కడే ఉంటే తన ఉద్యోగానికే ముప్పొస్తుందని భయపడి తలదించుకుని బయటికి నడిచాడు. కృష్ణమోహన్ చాలాసేపు శ్రీవాత్సవ్ మీద అటాక్ చేసిన ఆ వింత మనిషి గురించే ఆలోచించసాగాడు. శ్రీవాత్సవ్ చెప్పిన వివరాలను బట్టి అలాంటి మనిషి మానవ జాతిలో ఉండడం అసంభవం. అడవి మనిషి అవడానికి ఆస్కారం ఉంది. కానీ అలాంటి ఒక జాతి ఉందో లేదో తెలియాలంటే ముందు ఆటవిక తెగల వివరాలు తెలియాలి.
ఆ వివరాల కోసం అతను ప్రొఫెసర్ దయానిధిని కలవాలనుకున్నాడు. ప్రొఫెసర్ దయానిధి ఆటవిక తెగలు వారి శరీర నిర్మాణం గురించి రీసెర్చ్ చేసి డాక్టరేట్ పట్టా పొందినవాడు. తన తండ్రి స్నేహితుడు. ఆ ఆలోచన వచ్చిందే తడవు అతను తన ఎదురుగా ఉన్న ఫోన్ని దగ్గరకు లాక్కుని రింగ్ చేశాడు. అవతల వారు చెప్పింది విని నిరాశగా ఫోన్ పెట్టేశాడు. దయానిధి ఊళ్ళో లేడని 4 రోజుల తర్వాత వస్తాడని తెలిసేసరికి ఇంక చేసేదేమీ లేక రిసీవర్ క్రెడిల్ చేశాడు. శ్రీవాత్సవం మీద అటాక్ చేసిన మనిషి వేలిముద్రల్ని మరోసారి పరిశీలించాడు. అప్పుడు తట్టిందా అతనికి ఆలోచన. ఆ వేలిముద్రల మీద కనిపించే కోడ్ని డీకోడ్ చేయించగలిగితే అంతే. వెంటనే అతను ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ని పిలిచాడు. అతనికి వేలిముద్రల తాలూకా రిపోర్ట్స్నిచ్చి ఫోటోస్టాట్ కాపీస్ తీయించి ఒరిజినల్స్ వెనక్కి తెచ్చేయండి. ఆ డూప్లికేట్స్ కంట్రోల్ రూమ్కి తీసుకువెళ్ళి అక్కడ శేఖర్ అని నా మిత్రుడుంటాడు. అతనికిచ్చి సాధ్యమైనంత త్వరగా ఆ వేలిముద్రల మీదున్న కోడ్ని డీకోడ్ చేయమని చెప్పు. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయమను అన్నాడు. శ్రీకాంత్ ఆ రిపోర్ట్స్ని తీసుకువెళ్ళి 5 నిమిషాల్లో ఒరిజినల్స్ తెచ్చి అతనికి అందించి డూప్లికేట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. అరగంట గడిచింది. కృష్ణమోహన్ తను ఛాలెంజింగ్గా తీసుకున్న ఆ 2 కేసుల విషయంలో ఇన్వెస్టిగేషన్ ఎలా మొదలు పెట్టాలా అని రకరకాల పథకాలు ఆలోచించాడు. కానీ ఏ ఒక్కటి సరైందిగా అనిపించలేదు. శ్రీవాత్సవం మీద హత్యా ప్రయత్నం చేసిన మనిషి ఒక మామూలు మానవజాతికి సంబంధించిన వాడి ఉంటే ఈ పాటికి ఏదో ఒక చిన్న ఆధారమైన దొరుకుండేది. అలాగే వశిష్ఠ్ని కిడ్నాప్ చేసిన వారు కూడా గ్రహాంతరవాసులు కావడంతో నేర పరిశోధనకు అవసరమయ్యే చిన్న క్లూ కూడా దొరకడం లేదు. 2 కేసుల్లోనూ 2 అసాధారణమైన వింత ఆకారాలు. ఒక ఆకారానికి ఒక కన్ను, ఒకే చెయ్యి ఉంటే మరో ఆకారానికి అన్నీ ఉండి అసలు తలే లేకపోవడం. ఆలోచిస్తున్న కొద్దీ అతనికి ఆ 2 కేసులు ఒకదానికొకటి సంబంధం ఉన్నట్లుగా అనిపించసాగాయి. కానీ వాటిని కలిపే లింకు మాత్రం దొరకడం లేదు. విసుగ్గా జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. అతను చాలా తక్కువ సమయాల్లో సిగరెట్ కాలుస్తాడు. ప్యాకెట్ ఎప్పుడూ జేబులో ఉన్నా ఎప్పుడో 2 రోజులకొకసారి సిగరెట్ అంటిస్తాడు. వెనక్కి జారిగలబడి గాల్లో రింగులు రింగులుగా తిరుగుతున్న పొగవంక చూస్తుండిపోయాడు. తలలేని ఆకారం గ్రహాంతరవాస అయితే ఒంటికన్ను ఆకారం కూడా గ్రహాంతరవాస అయి ఉండాలి. శ్రీవాత్సవం మీద నేరుగా అటాక్ చేసిన ఆ ఒంటికన్నువాడు గ్రహాంతరం నుండే వచ్చి ఉన్నాడనుకుంటే వాడు ఖచ్చితంగా స్పేస్ షిప్లోనే దిగుండాలి. అలాంటి పక్షంలో ఆ స్పేస్ షిప్ని ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధికారులు ఆకాశంలో ఉండగానే పసిగట్టేస్తారు. ఆ ఆలోచన రాగానే అతను ఫోను దగ్గరికి లాక్కోబోతూ స్వింగ్ డోర్ కింద నుండి బయట నిలబడి కనిపించిన కానిస్టేబుల్ని చూశాడు. అతనేదో విమానం గురించి చెప్పబోయిన విషయం గుర్తొచ్చి వెంటనే ఫోన్ చెయ్యాలనుకున్న ఆలోచన మానేసి బెల్ నొక్కాడు. లోపలికొచ్చిన సెంట్రీతో బయట నిలబడున్న కానిస్టేబుల్ని పిలవమని చెప్పాడు. ఆ కానిస్టేబుల్ అయోమయంగా లోపలికొచ్చాడు. తను ఇందాక ఏదో నోరు జారినందుకు పనిష్మెంట్ ఇవ్వడానికే ఇన్స్పెక్టర్ పిలిపించి ఉంటాడన్న బెదురు అతని కళ్ళల్లో స్పష్టంగా కనపడింది. అందరి ఇన్స్పెక్టర్లా కాకుండా స్ట్రిక్ట్గా ఉండే కృష్ణమోహన్ అంటే అతనికి అందుకే ఆ భయం. అక్కడే ఆగిపోయాం, లోపలికి రా. ఇన్స్పెక్టర్ కంఠంలో తీవ్రత లేకపోయేసరికి కాస్త తేరుకుని టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. మొన్న రాత్రి నువ్వేం చూసావు? అది కాదు సార్. పర్వాలేదులే, నేనేం కోపడ్ను. చూసింది చూసినట్టు చెప్పు. అప్పుడు అర్థమైంది ఆ కానిస్టేబుల్కి ఇన్స్పెక్టర్ నిజంగానే విషయం తెలుసుకోవడానికే పిలిపించాడని, తిట్టడానికి కాదని. అంతే, అతని ముఖం వెలిగిపోయింది. పెద్ద శబ్దంతో వెలుగు రావడం, అదేదో అంతరిక్ష నౌకలా ఉండడం, స్టేషన్కి కిలోమీటర్ దూరంలోనే అది ల్యాండ్ అవడం అంతా చెప్పాడు. పూర్తిగా విన్నాక కృష్ణమోహన్ అడిగాడు, ఏ దిశలో అది ల్యాండ్ అయిందో గుర్తుందిగా? ఎస్ సార్. రా చూపిద్దుగాని లేచి క్యాప్ పెట్టుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. ఇద్దరూ బయటకొచ్చాక చూపుడు వేలితో ఎక్కడ ల్యాండ్ అయిందో తను అంతకుముందు నిల్చున్న చోట నిలబడి చూపించాడు కానిస్టేబుల్. అక్కడా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కృష్ణమోహన్. అవును సార్, అక్కడే. మై గాడ్, అక్కడే కదా శ్రీవాత్సవ్ ఇల్లు. తనలో తనే గొణుక్కుంటున్నట్లు అన్నాడు. ఏంటి సార్? తను చెప్పిన విషయం వల్ల ఇన్స్పెక్టర్కి ఏదో క్లూ దొరికే ఉంటుందని అర్థమై ఉత్సుకతగా అడిగాడు కానిస్టేబుల్. వెంటనే కృష్ణమోహన్ ఏం లేదు అని టక్కుని చెప్పి తన గదిలోకి వేగంగా నడిచాడు. శ్రీవాత్సవ్కి ఫోన్ చేయడం కోసం. అదృష్టం కొద్దీ వెంటనే లైన్లోకి వచ్చాడు శ్రీవాత్సవ్. నమస్తే, నేను ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ని మాట్లాడుతున్నాను. ఓ మీరా, చెప్పండి. నా విషయంలో ఏవైనా? ఇప్పుడు అందుకే ఫోన్ చేశాను. మధ్యలోనే అందుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. మీ మీద హత్యా ప్రయత్నం జరగడానికి ముందు మీ ఇంటి దగ్గరలోనే ఏదో స్పేస్ షిప్ లాంటి దిగిందని మా కానిస్టేబుల్ చెబుతున్నాడు. రియల్లీ? మరి నాకు సౌండ్ కూడా వినిపించలేదే. అంటే నా మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారని మీ ఉద్దేశం? శ్రీవాత్సవ్ గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. అంతరిక్షం నుండి దిగొచ్చిన గ్రహాంతరవాసులు, సూటిగా చెప్పాడు కృష్ణమోహన్. వాట్ డూ యు మీన్? జోక్ చేస్తున్నారా? లేదు మిస్టర్ శ్రీవాత్సవ్,
నా ఉద్దేశమే నిజమైన పక్షంలో వారు తప్పకుండా గ్రహాంతరవాసులు అయి ఉంటారు. కానీ మిమ్మల్ని చంపడం మాత్రం వారి ఉద్దేశం అయి ఉండదు. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు మిస్టర్ కృష్ణమోహన్. గ్రహాంతరవాసులేమిటి, నా మీద హత్యా ప్రయత్నం చేయడమేమిటి? అయోమయంతో కూడిన కంఠంతో ప్రశ్నించాడు శ్రీవాత్సవ్. మీకు పూర్తిగా వివరంగా చెప్తాను, కానీ 1-2 రోజులు ఆగండి. ఈలోగా ఏమాత్రం క్లూ దొరికినా హత్యా ప్రయత్నం చేసిందెవరో కన్ఫర్మ్ అవుతుంది. అతను ఇంటికి వెళ్ళేసరికి బాగా రాత్రయింది. కృతి లేచి భోజనం వడ్డించి తిరిగి వెళ్లి పడుకుంది. భోంచేశాక అతను తన గదిలోకి చేరుకుని శ్రీవాత్సవ్ డైరీల కట్ట సెల్ఫ్లోంచి తీశాడు. అన్నీ అతని కంపెనీ తాలూకా డైరీలే. ఒకే డిజైన్తో ఒకే కలర్లో ఉన్నాయి. 78 నుండి 92వ సంవత్సరం వరకు అన్నీ వరుసగా ఉన్నాయి. సిగరెట్ ఒకటి తీసి వెలిగించుకుని పొగ వదులుతూ 78వ సంవత్సరపు డైరీ చేతిలోకి తీసుకున్నాడు. ఒకసారి అలవోకగా పేజీలన్నీ తిరగేశాడు. శ్రీవాత్సవ్ ఆ డైరీలు రెగ్యులర్గా రాసుకున్నట్టు లేదు. మధ్య మధ్యలో చాలా పేజీలు తిరగేస్తుండగా ఒకచోట అతని దృష్టి నిలిచిపోయింది. ఉలిక్కిపడ్డాడు. ఇక మీరు నిశ్చింతగా స్పేస్ సిటీకొచ్చి అన్న వాక్యం చదవగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. శ్రీవాత్సవ్కి గ్రహాంతరవాసులు ముందే తెలుసా? అతను దిగ్భ్రాంతితో పేజీలు గబగబా తిరగేశాడు. అక్కడక్కడా కనిపిస్తున్న గ్రహాంతరవాసుల ప్రస్తావన చూడగానే అతనింక ఉత్సుకతని ఆపుకోలేకపోయాడు. అది పక్కన పెట్టి మొదటి డైరీ తెరిచాడు. శ్రీవాత్సవ్ రాసుకున్న వ్యక్తిగత ఆలోచనల్ని వదిలిపెడుతూ ముఖ్యమైన సమాచారం ఉన్న పేజీలు చదవడం ప్రారంభించాడు.